ఎస్ఎల్బీసీ టన్నల్ వద్ద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ప్రమాద స్థలానికి 100 మీటర్లకు చేరువకు ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకోగలిగాయి. భారీగా మట్టి, బురద పేరుకుపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. దీంతో నేవీ, ర్యాట్ హోల్ మైనర్స్ను రంగంలోకి దింపారు. ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో లోపల చిక్కుకున్న వారిని రక్షించేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. మంత్రి జూపల్లి కృష్ణారావు సహాయక బృందాలతో కలిసి టన్నల్లోకి వెళ్లి పనులను పర్యవేక్షిస్తున్నారు. ప్రమాద స్థలం నుంచి ఇంజనీరింగ్ అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులతో ఇంటర్కామ్ ఫోన్లో మాట్లాడారు ఆయన. ఇంకా ఎలాంటి పనులు చేపట్టాలనే అంశంపై ఇంజనీరింగ్, సహాయక బృందాలకు దిశానిర్దేశం చేశారు. Now the persons from NDRF. ఎస్ఎల్బీసీ టన్నల్ వద్ద రెస్క్యూ ఆపరేషన్ ప్రస్తుతం కొనసాగుతోంది. ప్రమాద స్థలానికి 100 మీటర్ల చేరువకు ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకోగలిగాయి. ఈ నేపథ్యంలో మంత్రి జూపల్లి కీలక కామెంట్స్ చేశారు. లోపల పరిస్థితి ఆశాజనకంగా లేదు అన్న కామెంట్స్ ఆయన చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. విజయభాస్కర్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కార్తిక్, మొన్న ఉదయం ఏదైతే దోమలపేట ఎస్ఎల్బీసీ వద్ద జరిగినటువంటి యొక్క ప్రమాదం ఉందో ఆ ప్రమాదంలో చిక్కుకునేటువంటి 8 మందిని తీసుకురావడానికి కోసం నిరంతరంగా ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ లో భాగంగా నేవీకి సంబంధించినటువంటి వాళ్ళతో కూడా ఈ రోజు ఈ యొక్క సహాయ కార్యక్రమాలు కొనసాగున్నాయి. ప్రధానంగా ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ కానీ, ఎస్డీఆర్ఎఫ్, తర్వాత ఆర్మీకి సంబంధించినటువంటి సింగరేణికి సంబంధించి ఇట్లా వివిధ విభాగాలకు సంబంధించినటువంటి ఎవరైతే రెస్క్యూలో కీలకంగా పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇప్పటికే అక్కడ తీసుకొచ్చి గడిచిన యొక్క 45 గంటలుగా ఈ యొక్క కార్యక్రమం కొనసాగుతుంది. అయినప్పటికీ కూడా ఏదైతే టన్నల్లో 14 కిలోమీటర్ల వద్ద జరిగినటువంటి ప్రమాదానికి దాదాపు రెస్క్యూ చేస్తున్నటువంటి ఒక బృందాలంతా కూడా దాదాపు 150-200 మీటర్ల వరకు వెళ్ళగలిగారు. నిన్న స్వయంగా మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఈ యొక్క ఆపరేషన్స్ లో దాదాపు టన్నల్లోనే 5 గంటల పాటు గడపడం జరిగింది. ప్రధానంగా ఏదైతే ఘటనలో రెస్క్యూకు ఆటంకంగా మారినటువంటి ఒక బురద గాని నీరు తొలగించేటువంటి కార్యక్రమం కొనసాగుతుంది. ప్రధానంగా ఈ యొక్క ఘాటికి ఏదైతే పైనుంచి పడినటువంటి మట్టి కానీ నీటి యొక్క ఘాటికి అక్కడ ఉండేటువంటి టీబీఎన్ మిషన్ కూడా టన్నల్ బోరింగ్ మిషన్ ఏదైతే ఉందో అది కూడా దాదాపు 150 మీటర్లు వెనక్కి రావడం జరిగింది. అక్కడ పరిస్థితి ఆశాజనకంగా లేదు అని మంత్రి ప్రకటించినటువంటి నేపథ్యంలో మాత్రం కొంత ఆందోళన వ్యక్తమవుతుంది. అందులో ఇరుక్కుపోయినటువంటి వారు దాదాపు 48 గంటలు కావస్తున్నా వాళ్ళకి సంబంధించిన ఎలాంటి చిన్న ఆచూకీ లేకపోవడం కానీ, రెండవది ఆ యొక్క ఆపరేషన్ సంబంధించి దాదాపు 150 మీటర్లు 200 మీటర్ల దూరం వరకు వెళ్ళినప్పటికీ కూడా మట్టి తీస్తున్న కొద్ది పైనుంచి కూడడం ఒకవైపు అయితే ఆ నీటిని తొలగించడం అనేటువంటిది మాత్రం చాలా ఆటంకంగా మారింది. కాబట్టి దాన్ని ప్రస్తుతం నేవీకి సంబంధించినటువంటి వాళ్ళని కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తున్నారు. కాబట్టి ఒక కమిటీ ఏదైతే దీనికోసం ఉన్నతాధికారులతో కానీ, జిల్లా కలెక్టర్ దీనికి రిస్క్ లో పాల్గొనేటువంటి కానీ కంపెనీలో అనుభవం ఉండేటువంటి వాళ్ళందరినీ కూర్చొని ఈ నేవీకి సంబంధించిన వాటితో ఎలా చేయాలనే దానిపైన చర్చ జరుగుతోంది. మొత్తంగా ఈ రోజు కూడా ఈ యొక్క ఆపరేషన్స్ కొనసాగనుంది. కార్తిక్. రైట్ విజయభాస్కర్.